ఓకే. సో మనము ప్రీవియస్గా బడ్జెట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద స్టేజెస్ ఇన్ ద బడ్జెట్ ఎనాక్ట్మెంట్. సో మనకి బడ్జెట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, రైట్? సో ఆ బడ్జెట్ ప్రాసెస్లో 6 స్టేజెస్ ఉంటాయి. మనకి మొత్తం కూడా 6 దశలు ఉంటవి. ఆ 6 దశల గురించి చూద్దాం. సో ఏ దశలో ఏముంటుంది, ఏ దశలో ఏం జరుగుతుంది అనేది నోట్ చేయాలి. అండ్ ద ఎంటైర్ ప్రాసెస్ టు బి నోటెడ్. సో ద ఫస్ట్ స్టేజ్ ప్రజెంటేషన్ ఆఫ్ ద బడ్జెట్. సో బడ్జెట్ని ప్రజెంట్ చేయటము, సభల ముందు ఉంచటము. రెండవది జనరల్ డిస్కషన్ ఆన్ ద బడ్జెట్. సో బడ్జెట్ మీద సాధారణ చర్చ. మూడోది స్క్రూటినీ బై ద డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ. సో ఈ వర్డ్ని క్యాచ్ చేయండి, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ. ఓకే. దాని తర్వాత ఓటింగ్ ఆన్ ద డిమాండ్స్ ఫర్ ద గ్రాంట్స్. సో డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద ఓటు వేయటం, ఇది కూడా ఒక క్యాచీ వర్డ్. అండ్ పాసింగ్ ద అప్రోప్రియేషన్ బిల్. అప్రోప్రియేషన్ బిల్ ఎందుకు పాస్ చేయాలి? అండ్ పాసింగ్ ద ఫినాన్స్ బిల్. సో వీటన్నిటి గురించి వన్ వర్డ్లో మనం చెప్పుకోవాలి అని అంటే, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినట్టు బడ్జెట్ అనేది చాలా పెద్ద డాక్యుమెంట్. దీంట్లో నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది. బడ్జెట్లో నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ థింగ్స్లో ఒక భాగము డిమాండ్ ఫర్ గ్రాంట్. ఓకే, నిధుల కోసము డిమాండ్ ఒకటి ఉంటుందన్నమాట బడ్జెట్లో. సో దాన్ని ప్రజెంట్ చేస్తాము. ప్రజెంట్ చేసినప్పుడు జనరల్ డిస్కషన్ అనేది అవుతుంది, సాధారణ చర్చ అవుతుంది. సో తదితర అంశాలు అంటే చాలా ఉంటాయి. అంటే ఎఫ్ఆర్బిఎం పాలసీకి ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, రైట్? తర్వాత గవర్నమెంట్ ట్యాక్సేషన్ ప్రపోజల్స్ కావచ్చు, గవర్నమెంట్ బారోయింగ్ ప్రపోజల్స్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా బడ్జెట్లో భాగంగా ఉంటాయి అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్న డిమాండ్ ఫర్ గ్రాంట్. సో ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద తర్వాత జనరల్ డిస్కషన్, సాధారణ చర్చ కూడా జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీ యొక్క స్క్రూటినీ జరుగుతుంది. సో ఇప్పుడు మనము ప్రీవియస్ క్లాసెస్లో చర్చించినప్పుడు అండ్ ఆర్టికల్ 75 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 75లో కూడా మనం ఏం చర్చించినాము? ఒకటి, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్ అని చర్చించినాము. అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళు శాసన వర్గానికి బాధ్యత వహిస్తారు అని చెప్పేసి చర్చించినాము. సో ఎట్లా వహిస్తారు వాళ్ళు బాధ్యతనంటే ఈ విధంగా. సపోజ్ ఇది కార్యనిర్వాహక వర్గం, ఇది కార్యనిర్వాహక వర్గం. సో దీంట్లో నంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మినిస్టర్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద మినిస్టర్స్. సో ఈ ప్రతి మినిస్టర్కి కూడా వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఒక మినిస్ట్రీ ఉంటుంది. ప్రతి మినిస్టర్ కంట్రోల్లో ఒక మినిస్ట్రీ ఉంటుంది. అండ్ దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సాలరీస్, అలవెన్సెస్, పెన్షన్స్ తగులుతవి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కొత్త స్కీమ్స్ అండ్ పాలసీస్ కూడా తీసుకొస్తారు. వాళ్ళ మినిస్ట్రీకి సంబంధించి కొత్త స్కీమ్స్ అండ్ పాలసీస్, ప్రోగ్రామ్స్ అవన్నీ వాళ్ళు తీసుకొస్తారు. ఓకే, సపోజ్ ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీ ఉంది. అర్బన్ డెవలప్మెంట్కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి స్కీమ్స్ అండ్ పాలసీస్ని తీసుకురావడం. సో ఇలాంటివి జరుగుతాయి. సో దీనికోసము మనీ అనేది అవసరం. వీటన్నిటి కోసము మనీ అనేది అవసరం. సో ఇట్లా ఈచ్ మినిస్ట్రీ, ప్రతి ఒక్క మినిస్ట్రీ కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్ని సమర్పిస్తుంది. అంటే డబ్బుల కోసం ఒక డిమాండ్ని లోక్సభ ముందల ఉంచుతుంది, రైట్? సో అట్లా లోక్సభ ముందల ప్రతి డిమాండ్ ఉంచబడ్డప్పుడు మరి వాటిని చర్చించడానికి లోక్సభకి అంత టైం ఉండదు, ఎక్స్పర్టైజ్ కూడా ఉండదు. టైం ఉండదు, ఎక్స్పర్టైజ్ కూడా ఉండదు. కాబట్టి ఈ లోక్సభ తరపున ఈ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అన్నిటినీ చర్చించడానికి, అంటే వాటిని స్క్రూటినీ చేయడానికి డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటాయి అన్నమాట. వాటిని స్క్రూటినీ చేయడానికి ఇట్లా డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటవి. ఆ డిపార్ట్మెంటల్ కమిటీస్ అన్ని కూడా స్క్రూటినీ చేస్తాయి అన్నమాట. సో మనం ఈ విధంగా కూడా అనొచ్చు. ఇప్పుడు మినిస్ట్రీస్ యొక్క అకౌంటబిలిటీ, మినిస్ట్రీస్ యొక్క జవాబుదారీతనం అనేది డిపార్ట్మెంటల్ కమిటీస్ ద్వారా తనిఖీ చేయబడుతున్నవి ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, సో మనం ఇంతకుముందు
బిల్ పాస్ చేసే క్రమంలో బిల్ పాస్ చేసేటప్పుడు ఏమని డిస్కస్ చేసినాము? సో పార్లమెంట్కి టైం ఉండదు అండ్ ఎక్స్పర్టైజ్ కూడా ఉండదు కాబట్టి స్టాండింగ్ కమిటీస్కి బిల్ని రిఫర్ చేస్తాయి అండ్ ఆ స్టాండింగ్ కమిటీ ఆ బిల్ మీద కరెక్ట్గా చర్చలు జరిపి దాని మీద రిపోర్ట్ అనేది మళ్ళీ హౌస్కి సబ్మిట్ చేస్తాయి అని అన్నాం. సో ఈ పర్టికులర్ కేసులో కూడా మినిస్ట్రీస్ సబ్మిట్ చేసేటువంటి ప్రతి ఒక్క డిమాండ్ పై, ఓకే, మినిస్ట్రీ ప్రవేశపెట్టేటువంటి ప్రతి ఒక్క డిమాండ్ పై తనిఖీ చేసి సభకి రిపోర్ట్ని అందించడము ఈ డిపార్ట్మెంటల్ కమిటీస్ యొక్క బాధ్యత ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఓటింగ్ ఆన్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. సో ఇప్పుడు కమిటీస్ కులంకషంగా పరిశీలన చేసి సభకి అందించినవి. సో అందించిన తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగిన తర్వాత ఆ డబ్బుని విత్డ్రా చేసుకోవడానికి అప్రోప్రియేషన్ బిల్ని పాస్ చేస్తాం అండ్ దాని తర్వాత ఫినాన్స్ బిల్ అనేది పాస్ అవుతుంది. సో ఈ ఓటింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది అని అంటే అడిగిన డబ్బులకి ఓకే అని చెప్పడం, అడిగిన డబ్బులకి ఓకే అని చెప్పడం. ఓటింగ్ వేస్తున్నారు అంటే దే ఆర్ సేయింగ్ ఓకే, బట్ ఓటు వేయంగానే వాళ్ళకి డబ్బులు చేతికి రావు. ఎట్లా వస్తుందనంటే వన్స్ సెడ్ ఓకే, ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ అప్రోప్రియేషన్ బిల్ని పాస్ చేస్తాము, అప్రోప్రియేషన్ బిల్ యాక్ట్గా మారుతుంది. అప్పుడు వాళ్ళు డబ్బుల్ని విత్డ్రా చేయడానికి అర్హత సంపాదిస్తారనమాట. సో ఇక్కడతోటి బడ్జెట్ ప్రాసెస్ క్లోజ్. మరి ఫినాన్స్ బిల్ దశ ఏంటి అని అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన కదా, ఈ బడ్జెట్లో చాలా అంశాలు ఉంటవి అని, బడ్జెట్లో చాలా అంశాలు ఉంటవి. సో దాంట్లో ఒకటి ట్యాక్స్ ప్రపోజల్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ వాళ్ళు ఇతర కంట్రీస్ నుంచి లేదా మన కంట్రీ నుంచి బారోయింగ్స్ చేస్తున్నారు, అట్లాంటి అంశాలు మొత్తం కూడా ఫినాన్స్ బిల్లో ఉంటాయి అన్నమాట. సో ఫినాన్స్ బిల్ మార్క్స్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద బడ్జెట్ ప్రాసెస్. సో ఫినాన్స్ బిల్ పాస్ అవ్వడం తోటి గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి ట్యాక్స్ ప్రపోజల్స్, బారోయింగ్స్ ఇవన్నీ కూడా అమలులోకి వస్తాయి అన్నమాట. ఓకే, సో లెట్ us see presentation of the budget. సో బడ్జెట్ని ప్రజెంట్ చేయడం కన్వెన్షనల్లీ అంటే సాంప్రదాయకంగా బడ్జెట్ ఈస్ presented to the లోక్సభ by the finance minister on the last working day of the February. Since 2017, the presentation of budget is advanced to the 1st of February. సో 2017 నుంచి మనం ఇంతకుముందు ఆల్రెడీ 2 డిఫరెన్సెస్ చూసినాం. ఏంటి? రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ని మర్జ్ చేసినారు 2017లో. అదే మాదిరిగా ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ప్రణాళిక వ్యయం మరియు ప్రణాళికేతర వ్యయం, సో ఈ క్లాసిఫికేషన్ని కూడా రద్దు చేసినారు. అదే మాదిరిగా బడ్జెట్ని ప్రజెంట్ చేసేటువంటి రోజు 1st of Februaryకి మార్చినారు. ఓకే, 1st of Februaryకి. సో ఇంతకుముందు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద ఫిబ్రవరి, సో అప్పుడు చివరిలో ప్రవేశపెట్టేవాళ్ళు, ఇప్పుడు స్టార్టింగ్లోనే ప్రవేశపెడుతున్నారు. ఎప్పటి నుంచి అంటే 2017 నుంచి. సో బడ్జెట్ ప్రాసెస్లో వచ్చినటువంటి ఈ 3 చేంజెస్ అనమాట నోట్ చేయాల్సింది. ఒకటి, వాట్ ఆర్ ద 3 చేంజెస్ అని అంటే 1, ప్లాన్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ని రద్దు చేసినారు. 2, రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ని మర్జ్ చేసినారు. అండ్ 3, 1st Februaryకి బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. 1st Februaryకి బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వర్డ్ మీద ఫోకస్ చేయండి. కన్వెన్షనలీ, సాంప్రదాయంగా. సో బడ్జెట్ అనేది రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చు అని అర్థం. బడ్జెట్ అనేది రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చు అని అర్థం. కానీ వాస్తవంగా ప్రవేశపెడతామా అని అంటే ప్రవేశపెట్టము. ఎందుకు? బడ్జెట్లో ట్యాక్స్కి సంబంధించినటువంటి పాలసీస్ ఉంటవి, బడ్జెట్లో ట్యాక్స్ రిలేటెడ్ పాలసీస్ ఉంటవి, బారోయింగ్ రిలేటెడ్ పాలసీస్ ఉంటవి అండ్ డిమాండ్ ఫర్ గ్రాంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనీ బిల్ డెఫినేషన్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మనీ బిల్ డెఫినేషన్లోకి వస్తాయి. దేర్ ఫోర్ బడ్జెట్ ఈజ్ నాట్ ప్రజెంటెడ్ టు ద రాజ్యసభ. సో రాజ్యసభలో ప్రవేశపెట్టాం, అందుకే లోక్సభలోనే ప్రవేశపెడతాం. ఓకే, లోక్సభలోనే ప్రవేశపెడతాం. ఎందుకు? మనీ బిల్కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని లోక్సభలోనే ప్రవేశపెడతాం. ఓకే, సో పాయింట్ నెంబర్ 1, సాంప్రదాయకంగా బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెడతారు. ఎందుకు అనంటే అది ద్రవ్య బిల్లుకి సంబంధించి లేదా మనీ ఓరియంటెడ్
మనీ రిలేటెడ్ విషయాల్ని కలిగి ఉంటుంది కాబట్టి ద్రవ్య బిల్లు సంబంధిత దేర్ఫోర్ లోక్సభకి ప్రవేశపెడతాం. సో దీన్ని బట్టి మీకు ఇంకొక పాయింట్ గుర్తుకు రావాలి, బడ్జెట్ రాజ్యసభకి కూడా వెళ్తుంది అని. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సపోజ్ మనం బడ్జెట్ని 2 రకాలుగా మన అండర్స్టాండింగ్ కోసం డివైడ్ చేసుకుంటే, ఒకటి మనీ రిలేటెడ్ థింగ్స్, ఇంకొకటి జనరల్ థింగ్స్. అంటే జనరల్ థింగ్స్ అంటే ఇప్పుడు బడ్జెట్ మొత్తం ఎవరికి సంబంధించింది అని అంటే కార్యనిర్వాహక వర్గం వాళ్ళ యొక్క పనితీరుకు సంబంధించింది. పనితీరు. ఏ పనితీరు? ఎకానమిక్ అంటే ఆర్థిక పరమైనటువంటి పనితీరుకు సంబంధించినటువంటి డీటెయిల్సే బడ్జెట్. ఓకే, ఆర్థిక పరమైనటువంటి పనితీరుకు సంబంధించినటువంటి అంశాలే బడ్జెట్. ఓకే, సో ఇప్పుడు సభ ముందల ప్రవేశపెడుతుంది అనమాట, మేము చేసినటువంటి పనులు ఇవి, మేము సంపాదించింది ఇంత, ట్యాక్స్ ద్వారా వచ్చింది ఇంత, బారోయింగ్ చేసింది ఇంత, తర్వాత సంవత్సరానికి ఇట్లా పని చేస్తాము, తర్వాత సంవత్సరం ట్యాక్స్ ప్రపోజల్స్ ఇట్లా ఉన్నవి, తర్వాత సంవత్సరం బారోయింగ్స్ ఇట్లా ఉన్నవి. సో ఇప్పుడు ప్రస్తుతం మేము సంపాదించిన డబ్బులన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి మేము దాంట్లో నుంచి ఇంత కావాలి అని అనుకుంటున్నాము. సో ఇట్లాంటి డీటెయిల్స్ మొత్తం, సో గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎకానమిక్ అకౌంటబిలిటీ, ఆర్థిక జవాబుదారీతనం, ఎకానమిక్ రెస్పాన్సిబిలిటీ, ఆర్థిక బాధ్యత మొత్తం కూడా సభల ముందు ఉంచుతున్నవి. సో దాంట్లో ఈ బడ్జెట్లో మనీ రిలేటెడ్ థింగ్స్ అండ్ జనరల్ థింగ్స్ మనం తీసుకుంటే ఇవి రెండు కూడా రాజ్యసభలో చర్చించబడవచ్చు. సో మనీ బిల్ అవి కూడా 14 రోజుల అధికారం ఉంటుంది రాజ్యసభకి అని మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాము, రైట్. ఇంకా జనరల్ అంశాలకు సంబంధించి మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో జనరల్ అంశాలు అన్నీ కూడా లోక్సభ రాజ్యసభలో చర్చకి లోనవుతాయి. సో మనీ బిల్కి సంబంధించిన అంశాలు కూడా రాజ్యసభలో చర్చకి లోనవుతాయి, కాకపోతే ఓటింగ్కి లోను అవ్వవు. కాబట్టి బడ్జెట్ అనేది సాంప్రదాయకంగా లోక్సభలో ప్రవేశపెడతాము అండ్ అది రాజ్యసభలో కూడా చర్చకు లోనవుతుంది. తర్వాత సాధారణ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి లోక్సభ రాజ్యసభలు రెండిట్లో ఓటింగ్కి లోన్ అవ్వవచ్చు. బట్ మనీ రిలేటెడ్ అంశాలు ఏవైతే ఉంటాయో ఈ బడ్జెట్లో మనం స్పెసిఫిక్గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని చర్చించుకుంటాం. ఓకే, సో మనీ రిలేటెడ్ అంశాల మీద కేవలం లోక్సభ మాత్రమే ఓటు వేయగలదు అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, బడ్జెట్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద లోక్సభ. ఇట్ ఈస్ ఆన్ ద 1st of February 1st 2017 నుంచి మనము ప్రవేశపెట్టుకుంటున్నాం అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, సో ద బడ్జెట్ కెన్ ఆల్సో బి ప్రెజెంటెడ్ టు ద హౌస్ ఇన్ 2 or more parts. సో దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, 2 లేదా ఎక్కువ పార్ట్స్లో కూడా మనము బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు. అండ్ ఈచ్ పార్ట్ షెల్ బి డెల్ట్ విత్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ద బడ్జెట్. సో ఈచ్ సెపరేట్ పార్ట్ని మనము బడ్జెట్ అనే అనుకుంటాం. ఓకే, సేమ్ ప్రాసెస్ మనము తర్వాత చూస్తాము. ఎక్సెప్షనల్ గ్రాంట్స్, అడిషనల్ గ్రాంట్స్, సప్లిమెంటరీ గ్రాంట్స్ అని చెప్పేసి, సో అన్నీ కూడా సేమ్ ప్రొసీజర్ని కలిగి ఉంటుంది. సో 2 or more పార్ట్స్లో ప్రజెంట్ చేయవచ్చు అండ్ ప్రతి ఒక్క పార్ట్ని బడ్జెట్ లాగానే కన్సిడర్ చేస్తాం. ఫర్దర్ దేర్ షాల్ బి నో డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ ఆన్ ద డే ఆఫ్ విచ్ ద బడ్జెట్ ఈజ్ ప్రెజెంటెడ్ టు ద హౌస్. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు దాని మీద చర్చ ఉండదు. ఇది ఒక పాయింట్ని నోట్ చేయాలి, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద చర్చ ఉండకూడదు. సో ఫినాన్స్ మినిస్టర్ ప్రెజెంట్స్ ద బడ్జెట్ విత్ అ స్పీచ్ నోన్ యాజ్ ద బడ్జెట్ స్పీచ్. సో బడ్జెట్ స్పీచ్ తోటి ఎవరు ప్రవేశపెడుతున్నారు అని అంటే ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెడుతున్నారు. ఓకే, సో మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసినాం. సాధారణంగా ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది అని అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్కి ఉంది. ఎవరికి ఉంది? హెడ్ ఆఫ్ ద స్టేట్. సో నార్మల్ క్వశ్చన్ అడిగినారు, హూ ప్రెజెంట్స్ ద బడ్జెట్, బడ్జెట్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అని ABCD ఇచ్చి ప్రెసిడెంట్, ఫినాన్స్ మినిస్టర్ అండ్ 2 అదర్ ఎవరైనా ఇస్తే అప్పుడు ఫినాన్స్ ప్రెసిడెంట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు హూ ప్రెజెంట్స్ ద బడ్జెట్ విత్ బడ్జెట్ స్పీచ్, హూ ప్రెజెంట్స్ ద బడ్జెట్ విత్ బడ్జెట్ స్పీచ్ అని అంటే మరి ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ వస్తారు, ప్రెసిడెంట్ రారు. ఎందుకనంటే క్వశ్చన్ చేంజ్ అయింది. ఓకే, దేర్ ఫోర్ ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ తోటి ప్రారంభిస్తారు ఆర్ హౌస్లో ప్రవేశపెడతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్పీచ్ ఇన్ ద లోక్సభ ద బడ్జెట్ ఈస్ లేడ్ బిఫోర్ ద రాజ్యసభ. సో స్పీచ్ అయిపోయిన వెంటనే
రాజ్యసభలోకి ప్రవేశపెడతాడు, విచ్ కెన్ ఓన్లీ డిస్కస్ అండ్ హ్యాస్ నో పవర్ టు ఓట్ ఆన్ ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్. ఓకే, సో ఇప్పుడు రాజ్యసభలో స్పీచ్ అయిపోయిన వెంటనే ప్రవేశపెడతారు. తర్వాత రాజ్యసభకి కేవలం చర్చించేటువంటి అధికారం మాత్రమే ఉంది అండ్ ఓటు వేసేటువంటి అధికారం లేదు. సో ఇక్కడ స్పెసిఫిక్ వర్డ్ యూజ్ చేసినట్టు చూడండి, డిమాండ్ ఫర్ గ్రాంట్ అని. సో పైన అన్నాడు బడ్జెట్ ఈస్ ప్రెజెంటెడ్ టు ద రాజ్యసభ. సో ఈ లైన్లో చెప్తున్నాడు ఇట్ కెనాట్ ఓట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్, అంటే మనీ రిలేటెడ్ థింగ్ కాబట్టి, అంటే అదర్ సాధారణ అంశాలు ఏవైతే ఉంటాయో బడ్జెట్లో వాటి మీద ఓటు వేయవచ్చు, ఇతర సాధారణ అంశాల మీద ఓటు వేయవచ్చు అని చెప్పేసి నోట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మరి బడ్జెట్లో ఏమేమి ఉంటుంది. ఒకటి బడ్జెట్ స్పీచ్ ఉంటుంది, తర్వాత యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఆదాయం మరియు వ్యయం, ఆదాయం వ్యయంకి సంబంధించిన అంశాలు యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. అండ్ డిమాండ్ ఫర్ గ్రాంట్, డబ్బుల కోసం అడుగుతున్నటువంటి డిమాండ్స్. అండ్ అప్రోప్రియేషన్ బిల్, ఫినాన్స్ బిల్ అండ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. ఓకే, సో వీటితో పాటు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద కొన్ని మ్యాండేటరీస్ ఉన్నాయి, వాటిని కూడా. ఎందుకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అవసరం, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు అవసరం? సో నార్మల్గా మీరు ఇక్కడ ఇంకొక వర్డ్ని అర్థం చేసుకోవాలి. పీరియాడికల్ చెక్ అనేది ఉంటుంది ఎవరి మీద, ఎగ్జిక్యూటివ్ మీద. ఎగ్జిక్యూటివ్ మీద పీరియాడికల్ చెక్ అనేది ఉంటుంది. పీరియాడికల్ చెక్ అంటే వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అందుకే సాధారణంగా మనకు సెషన్స్ జరుగుతుంటవి, సెషన్స్లో చర్చలు జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇన్ దిస్ పర్టికులర్ కేస్ పీరియాడికల్ చెక్స్ రిగార్డింగ్ వాట్ అని అంటే ద ఫినాన్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. దేనికి సంబంధించింది, ఫినాన్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. సో ఆర్థికంగా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఒకటి. దాని తర్వాత వీళ్ళ మీద కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంచాలి, లేదా వీళ్ళని హోల్డ్ చేసి ఉంచాలి, వీళ్ళని అకౌంటబుల్గా ఉంచాలి. పార్లమెంట్ యొక్క బాధ్యత అదే కదా. సో వాళ్ళని అకౌంటబుల్గా ఉంచడం, వాళ్ళని హోల్డ్ చేసి ఉంచడం, వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తుంటే అధికారంలో ఉంచడం, లేకపోతే నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి వాళ్ళని అధికారం నుంచి తీసేయటం. సో పార్లమెంట్ సూపర్విజన్ ని కలిగి ఉంటుంది. పార్లమెంట్ ఒక కైండ్ ఆఫ్ బాస్ లాగా ప్రవర్తిస్తుంది. పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళని అకౌంటబుల్ గా హోల్డ్ చేస్తుంది. అయితే ఇంతకు ముందు బడ్జెట్ ని కానివ్వండి, తర్వాత పార్లమెంట్ అంటే లోక్సభ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చినటువంటి డబ్బుల్ని కానివ్వండి, ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసేది అనమాట, ఇష్టం వచ్చినట్లు యూజ్ చేసేది. అందుకే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ని ఒకటి తీసుకొచ్చినారు. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చినారు. ఈ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళని ఇంకా కొంచెం కంట్రోల్ చేస్తున్నాం అనమాట. సో ఎట్లా అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే మీకు ఇచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేయడం, ఎక్సెస్గా ఖర్చు చేయకపోవడం, అనవసరమైన ఖర్చులు చేయకపోవడం, రైట్, అది. దాని తర్వాత ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే మనం దీన్ని ఏమంటాం, విత్త విధానం అని అంటాం, అంటే విత్త జవాబుదారితనం. దీంట్లో ట్యాక్స్కి సంబంధించి, బారోయింగ్కి సంబంధించి. సో ఇష్టం వచ్చినట్టు బారోయింగ్ తీసుకొస్తామనంటే కుదురుతుందా, కుదరదు. ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్ ఇంపోజ్ చేస్తామంటే కుదురుతుందా, కుదరదు. కాబట్టి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా కూడా కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా ప్రవేశపెట్టాలి. ఓకే, ఒకటి ఇంపార్టెంట్ అడుగుతారు ఎంసీక్యూస్లో, బడ్జెట్లో ప్రవేశపెట్టేటువంటి అంశం ఏది ఈ కింది వాటిలో అలాంగ్ విత్ ద బడ్జెట్ అని అడుగుతారు. ఒకటి స్పీచ్, ఇంకొకటి ఫినాన్షియల్ స్టేట్మెంట్, ఇంకొకటి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, అప్రోప్రియేషన్ బిల్, ఫినాన్స్ బిల్. ఇవైతే క్లియర్, సో దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి, మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్. అంటే మ్యాక్రో ఎకానమీ అంటే ఏంటి, పూర్తి ఆర్థిక వ్యవస్థ గురించి చర్చిస్తాం మనం మ్యాక్రో ఎకానమీలో. ఎంప్లాయ్మెంట్ ఏంటి, జిడిపి ఎంత, పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, తర్వాత పావర్టీ రిడక్షన్, ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో చర్చించబడతాయి అన్నమాట. ఒకటి మ్యాక్రో ఎకానమిక్ ఫ్రేమ్వర్క్, సో పూర్తి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అండ్ దాని పనితీరు ఎట్లా ఉంది. ఓకే, పావర్టీ ఎంత ఉంది,
పేదరికం ఎంత ఉంది, నిరుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది. సో ఇలాంటి అంశాలు మొత్తం దీంట్లో ఉంటాయి. అండ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్. సో ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ అంటే టాక్సేషన్కి సంబంధించిన వివరాలు, బారోయింగ్కి సంబంధించినటువంటి వివరాలు. అండ్ మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్. సో ఇది ఫుల్ టర్మ్ అయితే ఇది మీడియం టర్మ్. ఓకే, తర్వాత ఎక్స్పెండిచర్ బడ్జెట్, ఖర్చు చేస్తున్నటువంటి ఎక్స్పెండిచర్ బడ్జెట్ ఎంత ఖర్చు చేసినాము. అండ్ రిసిప్ట్స్ బడ్జెట్, సో రిసిప్ట్స్ ఎన్ని వచ్చినవి. తర్వాత ఎక్స్పెండిచర్ ప్రొఫైల్, ఎంత ఖర్చు చేసిన, ఏ అంశాల మీద ఖర్చు చేసినాము. ఓకే, ఏ అంశాల మీద ఎంత ఖర్చు చేసినాము అని చెప్పేసి. అండ్ ద మెమోరాండమ్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఫినాన్స్ బిల్. సో మనం అన్నం పైన ఫినాన్స్ బిల్ని కూడా ప్రవేశపెడతారు అని, ఫినాన్స్ బిల్ని కూడా ప్రవేశపెడతారు. సో ఆ ఫినాన్స్ బిల్ ప్రవేశపెట్టడానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం యాజ్ పర్ ద ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఇక్కడ ఒక పాయింట్ని నోట్ చేయండి. ఈ ఫినాన్స్ బిల్ ప్రవేశపెట్టడం అనేది రాజ్యాంగం ప్రకారం, ఇట్ ఈస్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఫినాన్స్ బిల్ ప్రవేశపెట్టడము రాజ్యాంగం ప్రకారం. మరి ఆ ఫినాన్స్ బిల్కి ఎక్స్ప్లెనేషన్ ప్రవేశపెట్టడం అనేది ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం. తర్వాత బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్, అంటే ఒక చూపులో చూడటానికి బడ్జెట్ని అంటే ఎట్ ఏ గ్లాన్స్ అంటే సమరైజ్డ్ ఫార్మ్ ఆఫ్ బడ్జెట్, ఒక సమరైజ్డ్. అండ్ అవుట్కమ్ బడ్జెట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆర్ ద ఫైనల్ సే ఆఫ్ ద బడ్జెట్. సో బడ్జెట్ యొక్క ఒక అంతిమ ఆఖరి వర్డ్ అనమాట. సో దాని యొక్క అవుట్కమ్ ఏంటి, దాని యొక్క ఉపయోగం, సో దాని గురించి ఇదంతా కూడా ఉంటుంది. ఒకటి నోట్ చేయాలి ఇక్కడ, అర్లియర్ ఎకనామిక్ సర్వే ఆల్సో ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ ద బడ్జెట్. ఇంతకుముందు ఎకనామిక్ సర్వే కూడా ప్రవేశపెట్టినారు. బట్ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఒక డే ఆర్ ఫ్యూ డేస్ ముందు ప్రవేశపెట్టేస్తున్నారు. దేర్ ఫోర్ ఎకనామిక్ సర్వే అనేది ఇప్పుడు బడ్జెట్లో భాగం కాదు అని నోట్ చేయండి. దీన్ని ఫినాన్స్ మినిస్ట్రీనే ప్రవేశపెడుతుంది. ఓకే, రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ, జాతీయ ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి చర్చించేదే ఎకనామిక్ సర్వే. ఓకే, సో ఆ ఎకనామిక్ సర్వేని మనము నేషనల్ ఎకానమీ, జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వేని బడ్జెట్కి ముందే ప్రవేశపెట్టేస్తున్నారు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెడతాము. తర్వాత ఫిబ్రవరి 1న ప్రవేశపెడతాము. ఆ మార్పు 2017లో వచ్చింది. బడ్జెట్ని 1 లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ భాగాలుగా ప్రవేశపెట్టవచ్చు. ప్రతి ఒక్క బడ్జెట్ని ఇండివిజువల్ బడ్జెట్గానే పరిగణించబడతాయి. అండ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ పార్ట్ సెపరేట్ అండ్ సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. అండ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రం చర్చ ఉండదు అని చెప్పేసి నోట్ చేయాలి. బడ్జెట్ స్పీచ్ తోటి ఫినాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ది బడ్జెట్ని లోక్సభలో సాధారణంగా ప్రవేశపెడతాం. తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభలో కూడా ప్రవేశపెడతాం. బట్ మనీ రిలేటెడ్ థింగ్స్ మీద రాజ్యసభ ఓటు వేయలేదు, చర్చించగలుగుతుంది. మనీ రిలేటెడ్ థింగ్స్ మీద లోక్సభ చర్చ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ ఓటింగ్ వేస్తుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది లోక్సభ ఆధ్వర్యంలో ఉంది. అండ్ డిమాండ్ ఫర్ గ్రాంట్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముందస్తు అనుమతితోటే సభలో ప్రవేశపెడతారని కూడా నోట్ చేయాలి. బడ్జెట్ స్పీచ్ ఉంటుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది, డిమాండ్ ఫర్ గ్రాంట్ ఉంటుంది, అప్రోప్రియేషన్ బిల్, ఫినాన్స్ బిల్, యాజ్ వెల్ యాజ్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద ఇచ్చినటువంటి మ్యాక్రో ఎకానమిక్ ఫ్రేమ్వర్క్, ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ, తర్వాత వ్యయ బడ్జెట్, ఆదాయ బడ్జెట్, ఖర్చు చేసినటువంటి ప్రొఫైల్ అండ్ ఫినాన్స్ బిల్ యొక్క ప్రొవిజన్స్ని, ఫినాన్స్ బిల్లో ఉన్నటువంటి అంశాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మెమోరాండా, అవుట్కమ్ బడ్జెట్. ఎకనామిక్ సర్వేని బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టట్లేరు, దాన్ని ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారు. అది నేషనల్ ఎకానమీకి సంబంధించింది. సో స్పెసిఫిక్గా ఎకనామిక్ సర్వేకి బడ్జెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి గుర్తు చేయండి, క్లాస్ ఎండింగ్లో చెప్తా. ఓకే, సో దీంట్లో జనరల్ డిస్కషన్. ఇప్పుడు జనరల్ డిస్కషన్ ఆన్ ద బడ్జెట్ బిగిన్స్ అ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ఇట్స్ ప్రజెంటేషన్.
సో ప్రజెంటేషన్ అయిన కొద్ది రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ లాస్ట్స్ అంటిల్ ద 3 to 4 days. సో నార్మల్గా ఈ జనరల్ డిస్కషన్ అనేది 3 నుంచి 4 రోజుల్లో ఖతం అవుతుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ద బోత్ హౌసెస్. It is discussed in the both houses. So it is clear budget is presented to the Lok Sabha. Okay, తర్వాత transfer to the Rajya Sabha and both houses discusses it. Both houses discusses అంటే రెండు సభలు కూడా చర్చిస్తాయి, కానీ ఓటు వేసేది మాత్రం లోక్సభ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనీ రిలేటెడ్ థింగ్స్ మీద లోక్సభ మాత్రం ఓటు వేస్తుంది, ఆ నాన్ మనీ రిలేటెడ్ థింగ్స్ మీద రాజ్యసభ కూడా ఓటు వేస్తుంది. బట్ ఇంత డీటెయిల్స్ ఏమీ అక్కర్లేదు. ఓకే, డ్యూరింగ్ దిస్ స్టేజ్, ఈ దశలో ద లోక్సభ కెన్ డిస్కస్ ద బడ్జెట్ యాజ్ అ హోల్ ఆర్ ఎనీ క్వశ్చన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ దేర్ ఇన్, బట్ నో కట్ మోషన్ కెన్ బి మూవ్డ్ నార్ కెన్ ద బడ్జెట్ బి సబ్మిటెడ్ టు ద ఓట్. సో దీంట్లో ఏం చేస్తారు అని అంటే, ఒకటి బడ్జెట్ని చర్చించవచ్చు, సభకి డిస్కషన్ కోసం ప్రవేశపెట్టినప్పుడు ఎస్ చర్చించవచ్చు. ఏంటి, పూర్తి బడ్జెట్ చర్చించవచ్చు ఆర్ ఏదైనా ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ని చర్చించవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏం చేయకూడదు ఈ దశలో అని అంటే, కట్ మోషన్ అనేది పాస్ చేయకూడదు చర్చించే సమయంలో, ఆర్ సెకండ్ స్టేజ్లో కట్ మోషన్ అనేది పాస్ చేయకూడదు. ఆ కట్ మోషన్ అంటే మనం కింద చూస్తాం. సో కట్ మోషన్ అనేది పాస్ చేయకూడదు ఆర్ ఓటింగ్ ప్రాసెస్కి దీన్ని పెట్టకూడదు. కట్ మోషన్కి పాస్ చేయకూడదు, ఓటింగ్కి దీన్ని పెట్టకూడదు. సో జనరల్ డిస్కషన్ జరుగుతుంది. జనరల్గా సభ్యులు ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ ద జనరల్ రైట్ ఆఫ్ రిప్లై ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిస్కషన్. సో డిస్కషన్ అయిన తర్వాత ఫినాన్స్ మినిస్టర్ సమాధానం అనేది ఇస్తుంది అనమాట. సో దీంట్లో కట్ మోషన్ ఎందుకు పాస్ చేయకూడదు, ఓటింగ్ ఎందుకు వేయకూడదు అని అంటే, జస్ట్ ఇప్పుడే మనం దాన్ని సభలో ప్రవేశపెట్టినాము. బడ్జెట్ మీద ఇంకా డిపార్ట్మెంటల్ కమిటీస్ స్క్రూటినీ చేయలేదు. సో ఈరోజు బడ్జెట్ తీసుకొచ్చినాము, సభలో ప్రవేశపెట్టిన వెంటనే మరి సభలో ఉన్న సభ్యులకి అన్ని తెలిసిపోతాయా, గవర్నమెంట్ వాళ్ళు ఏమేమి రాసినారు, ఏమేమి పాలసీస్ ఉన్నాయి, ఎంత డబ్బులు అడిగినారు, గత సంవత్సరం ప్రక్రియ ఏంటి, ఈ సంవత్సరం ప్రక్రియ ఏం ప్రతిపాదిస్తున్నారు, వచ్చే సంవత్సరం ప్లాన్స్ ఏమున్నాయి, అవన్నీ తెలియవు. సో వన్స్ ఇట్ గోస్ టు ద డిపార్ట్మెంటల్ కమిటీకి వెళ్ళిన తర్వాత డిపార్ట్మెంటల్ కమిటీ క్లియర్ కట్ రిపోర్ట్స్ ఇస్తుంది అనమాట ఇండివిజువల్ మినిస్ట్రీ మీద. సో ఈ మినిస్టర్ ఇంత అడిగినారు, సో దీంట్లో వీళ్ళు గత సంవత్సరం ఈ అంశం మీద మంచిగా పనిచేసినారు అండ్ ఈ సంవత్సరం కూడా అదే ప్లాన్ చేస్తున్నారు, లేదా గత సంవత్సరం అనవసరమైన ఖర్చులు చేసినారు, ఈ సంవత్సరం కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు, కాబట్టి డబ్బులు ఇవ్వకండి. సో ఇలాంటి రిపోర్ట్ అంతా కూడా డిపార్ట్మెంటల్ కమిటీ ఇస్తుంది. సో అది ఇచ్చిన తర్వాత, సో డిపార్ట్మెంటల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత, అంటే ఆ దశ కూడా దాటిన తర్వాత కట్ మోషన్ ప్రవేశపెట్టడము ఆర్ ఓటు వేయటము జరుగుతుంది. సో ఇప్పుడు కట్ మోషన్ యొక్క అర్థం ఏమిటి అని అంటే, మనము బడ్జెట్ని ఆర్ డిమాండ్ ఫర్ గ్రాంట్ని దేనికోసం ప్రవేశపెడుతున్నాము, మనీ కోసం లెజిస్లేచర్ ముందల ఉంచుతున్నాము. సో మనీ కోసం లెజిస్లేచర్ ముందల ఉంచినప్పుడు వీళ్ళు కట్ మోషన్ని పాస్ చేస్తున్నారు, అంటే డబ్బుల్ని కొంచెం కట్ చేయటం అనమాట, అంటే తగ్గించడం. సో పూర్తిగా తగ్గించడమా, సగం తగ్గించడమా, లేకపోతే స్పెసిఫిక్ అమౌంట్ తగ్గించడమా, మనము నెక్స్ట్ చూస్తాం. సో ఈ విధంగా జనరల్ డిస్కషన్లో ఫ్యూ డేస్ చర్చ ఉంటుంది, బోత్ హౌజెస్లో చర్చ అది 3 నుంచి 4 రోజుల్లో అంతమవుతుంది. సో ఈ దశలో పూర్తి బడ్జెట్ మీద చర్చ జరగవచ్చు ఆర్ ఎనీ పర్టికులర్ క్వశ్చన్ మీద చర్చ జరగవచ్చు, లేదా కానీ కట్ మోషన్ అనేది ప్రవేశపెట్టడానికి లేదు, ఓటింగ్కి ప్రవేశపెట్టడానికి లేదు. ఫినాన్స్ మినిస్టర్ సాధారణంగా డిస్కషన్కి చివరిలో రిప్లై ఇవ్వవచ్చు అని నోట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు స్క్రూటినీ బై ద డిపార్ట్మెంటల్ కమిటీస్. సో డిపార్ట్మెంటల్ కమిటీస్లోకి ఇప్పుడు వన్స్ ద బడ్జెట్ డిస్కషన్ ఈజ్ ఓవర్, the houses are adjourned for about 3 to 4 weeks. సాధారణ చర్చ అయిపోయింది, సభ్యులు చర్చించినారు, సభలో కూర్చొని సభ్యులు చర్చించినారు, పూర్తి సభ. ఇప్పుడు చర్చ అయిపోయింది కదా, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఎవరు చేస్తారంటే
ఈ సభలో ఉన్నటువంటి 24 స్టాండింగ్ కమిటీస్, ఈ సభలో ఉన్నటువంటి 24 స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్గా ఎగ్జామిన్ చేసి, క్లియర్గా పరిశీలన చేసి డిస్కస్ చేస్తవి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తవి. దేని గురించి అంటే డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ద కన్సర్న్డ్ మినిస్ట్రీ. ప్రతి ఒక్క మినిస్ట్రీ యొక్క డిమాండ్ ఫర్ గ్రాంట్ని క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తుంది, ఎగ్జామిన్ చేస్తుంది అండ్ చేసి ప్రిపేర్స్ రిపోర్ట్ ఆన్ దెమ్. సో దాని మీద రిపోర్ట్ని ప్రజెంట్ చేస్తుంది. దీస్ రిపోర్ట్స్ ఆర్ సబ్మిటెడ్ టు ద బోత్ హౌజెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ ద కన్సిడరేషన్. తర్వాత సభకి ఈ రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుంది. సో ఈ స్టాండింగ్ కమిటీ సిస్టమ్ మనకి 1993లో వచ్చింది. దాని తర్వాత ఎక్స్పాండెడ్ ఇన్ 2004. 2004లో ఈ సిస్టమ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని కమిటీస్ ఉన్నవి, దాని తర్వాత 2004లో మరిన్ని కమిటీస్ వచ్చినాయి. సో ఇవేం చేస్తున్నాయి అంటే ఇట్ మేక్స్ పార్లమెంటరీ ఫినాన్షియల్ కంట్రోల్ ఓవర్ ద మినిస్ట్రీస్. మినిస్టర్ల మీద ఆర్థికమైనటువంటి కంట్రోల్ని మచ్ మోర్ డీటెయిల్, క్లోజ్, ఇన్ డెప్త్ అండ్ కాంప్రహెన్సివ్. క్లోజ్, ఇన్ డెప్త్ అండ్ కాంప్రహెన్సివ్. సాధారణంగా మనకి మంత్రి మండలి ఉంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద ఎవరు కంట్రోల్ని కలిగి ఉన్నారు అని అంటే పార్లమెంట్. ఎవరు కంట్రోల్ని కలిగి ఉన్నారు? పార్లమెంట్. సో మరి ఇప్పుడు ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రులందరూ కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్ని ప్రవేశపెడుతున్నారు పార్లమెంట్ అంటే లోక్సభకి. సో ఇప్పుడు పార్లమెంట్ తరపున డిపార్ట్మెంటల్ కమిటీస్ 24, పార్లమెంట్ తరపున డిపార్ట్మెంటల్ కమిటీస్. సో ఈచ్ మినిస్ట్రీ, ప్రతి ఒక్క మంత్రి మీద అంటే ప్రతి ఒక్క మంత్రి సమర్పించినటువంటి డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద క్లియర్గా చదివి పరిశీలించి దాని మీద దాని యొక్క ఒపీనియన్, రిపోర్ట్స్ అనేది సభలకి ప్రవేశపెడుతుంది. సో ఇప్పుడు పార్లమెంట్ తరపున ఈ డిపార్ట్మెంటల్ కమిటీస్ పనిచేస్తున్నవి. సో పార్లమెంట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అకౌంటబుల్గా ఉంచాల్సిన పని ఇప్పుడు డిపార్ట్మెంటల్ కమిటీస్ చేస్తున్నవి. సో కాబట్టి ఈ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఈ పార్లమెంటరీ కంట్రోల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ మీద లేదా మినిస్టర్స్ మీద కంట్రోల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, సో వన్స్ ద బడ్జెట్ స్పీచ్ ఈజ్ ఓవర్, బడ్జెట్ స్పీచ్ ఓవర్ కాగానే 3 to 4 వీక్స్ అడ్జర్న్ అవుతుంది సభలు. తర్వాత 24 కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి డిస్కషన్ని క్లియర్గా ఎగ్జామిన్ చేసి రిపోర్ట్స్ ఇస్తవి. సో ఆ రిపోర్ట్స్ కూడా బోత్ హౌజెస్లో పార్టిసిపేట్ అవుతవి, అంటే బోత్ హౌజెస్లో ప్రజెంట్ చేయబడతవి. ఈ కమిటీస్ని మనము 1993లో తెచ్చుకోవడం జరిగింది, అది 2004లో ఎక్స్పాండ్ అయింది అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు కమిటీస్ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసినవి. నౌ ఇట్ ఈస్ ద టర్మ్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ టు బి ఓటెడ్. సో ఇప్పుడు ఓటింగ్కి ప్రవేశపెట్టాలి, రైట్. సో ఇప్పుడు ఇన్ లైట్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ కమిటీస్, లోక్సభ టేక్స్ అప్ ఓటింగ్. సో డిపార్ట్మెంటల్ కమిటీస్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఓన్లీ లోక్సభలో ప్రవేశపెట్టబడతాయా, బోత్ హౌజెస్లో ప్రవేశపెట్టబడతాయా? ఇప్పుడు డిపార్ట్మెంటల్ కమిటీస్ బడ్జెట్ ప్రపోజల్స్ అంటే ఆ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ మీద ఎగ్జామిన్ చేసి అవి రిపోర్ట్స్ని ఓన్లీ లోక్సభకి ఇస్తాయా, బోత్ హౌజెస్కి ఇస్తాయా? బోత్ హౌజెస్. ఎస్, సో బోత్ హౌజెస్కి ఇస్తాయి అన్నమాట, రైట్. సో బోత్ హౌజెస్కి ఇస్తాయి, కానీ ఓటింగ్ మాత్రం టేకెన్ ఇన్ ద లోక్సభ ఓన్లీ. సో మళ్ళీ ఎటు పోయి చెప్పిన ఓటింగ్ అనేది లోక్సభలోనే జరుగుతుంది. బడ్జెట్కి సంబంధించిన చర్చ, రిపోర్ట్ సబ్మిషన్, అడిషనల్ రిపోర్ట్స్, సప్లిమెంటరీ రిపోర్ట్స్, డిపార్ట్మెంటల్ రిపోర్ట్స్, వాట్ ఎవర్, అవన్నీ కూడా బోత్ హౌజెస్లో కామన్. బట్ ద ఓన్లీ థింగ్ ఓటింగ్ మాత్రం లోక్సభలోనే జరుగుతుంది అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, సో ద డిమాండ్స్ ఆర్ ప్రెజెంటెడ్ మినిస్ట్రీ వైజ్. డిమాండ్స్ మినిస్ట్రీ వైజ్గా ప్రజెంట్ చేస్తారు. అండ్ డిమాండ్ బికమ్స్ గ్రాంట్ ఓన్లీ ఇట్ హ్యాస్ బీన్ డ్యూలీ ఓటెడ్ ఆఫ్టర్. సో ఇది మరి గ్రాంట్గా ఎప్పుడు తయారవుతుంది అని అంటే ఓటింగ్ అయినప్పుడు అది గ్రాంట్గా తయారవుతుంది.
Okay, suppose you go to your father or mother and you ask some money. ఓకే, ఈ బుడ్డ పొరగాడు పోయి అలా మదర్ దగ్గర ఆర్ ఫాదర్ దగ్గర పోయి డబ్బులు అడిగినారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. ఓకే, ఇట్స్ నాట్ డిమాండ్. ఓకే, కాకపోతే మనం ఇక్కడ డిమాండ్ అని చదువుకుంటాం. సో ఇట్లా అనొచ్చు, రిక్వెస్ట్ ఫర్ గ్రాంట్ అని మనం అనొచ్చు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఓన్లీ వెన్ ద పర్సన్ సేస్ ఎస్ ఓకే, ఓన్లీ when the person says yes okay, then the request turns into the grant. అప్పుడు పంట పండుతుంది అనమాట. అదే మాదిరిగా ఓటింగ్ అయిన తర్వాత సభలో, ఎందుకంటే ఇక్కడైతే ఒకటే పర్సన్, ఇక్కడ కూడా ఒకటే పర్సన్, కాబట్టి థింగ్ ఈజ్ సింపుల్. ఇక్కడ ఓటింగ్ అనేది అవసరం లేదు. కానీ ఇక్కడ మల్టిపుల్ పీపుల్ కదా సభలో, కాబట్టి ఓటింగ్ అనేది అవసరం. సో ఓటింగ్ అయిన తర్వాత ఆ డిమాండ్స్ అనేవి గ్రాంట్స్ గా మారుతాయి అనమాట. సో 2 points should be noted in this context. 1, the voting of the grants is exclusive privilege of the Lok Sabha. ఓటింగ్ అనేది కేవలం లోక్సభలోనే జరుగుతుంది. హవెవర్ ద రాజ్యసభ హ్యాస్ నో పవర్ ఆఫ్ ఓటింగ్ ఆన్ ద డిమాండ్స్. సో రాజ్యసభకి డిమాండ్స్ మీద ఓటు వేసేటువంటి అధికారం లేదు. ద సెకండ్, ద ఓటింగ్ ఈస్ కన్ఫైన్డ్ టు ద ఓటబుల్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఇది ఇంకొక పాయింట్. ఓటింగ్ ఈస్ కన్ఫైన్డ్ టు ద ఓటబుల్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. సో దీని మీనింగ్ ఏంటి ఎవరైనా చెప్పాలి. అంటే ఓటింగ్ అనేది కేవలము ఓటు వేసేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దానికే పరిమితం అనమాట. అంటే దీంట్లో ఓటు వేయని భాగం కూడా ఒకటి ఉంది అని అర్థం. అదేంటి? సో ఇదంతా కూడా ఈ డబ్బులు రావటము, పోవటము, బోరోయింగ్స్ తేవటము, తెచ్చిన బోరోయింగ్స్ మీద వడ్డీలు కట్టటము, ఇవన్నీ కూడా డబ్బులు మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వస్తవి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి పోతవి, రైట్? మరి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉన్నాయని మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పిన. ఒకటి చార్జ్డ్ ఎక్స్పెండిచర్, ఇంకొకటి మేడ్ ఎక్స్పెండిచర్. సో ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఓటింగ్ కి లోన్ అవ్వదు. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఓటింగ్ కి లోన్ అవ్వదు. సో ద సెకండ్ థింగ్ హియర్ ఈస్ ద ఓటింగ్ ఈస్ కన్ఫైన్డ్ ఓన్లీ ఓటబుల్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్. ఓన్లీ ఓటబుల్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ కి అది సమస్య. సో ఓటబుల్ పార్ట్ అంటే చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కానటువంటి బడ్జెట్ అనమాట. చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కానటువంటి బడ్జెట్ అనమాట. So the charged expenditure on the consolidated fund of India not submitted for the voting, it can only be discussed. It can only be discussed but not presented to the voting. చూడండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓటెడ్. ఇట్ ఈస్ నాట్ ఓటెడ్ ఈదర్ ఇన్ ద లోక్సభ ఆర్ ఇన్ ద రాజ్యసభ. లోక్సభలో ఓటెడ్ కాదు, రాజ్యసభలో కూడా ఓటెడ్ కాదు. తర్వాత ఓకే, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అనేది ఓటెడ్ కాదు. ఇంకొకటి, ఈ ఓటెడ్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్, ఓటెడ్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ కెన్ ఓన్లీ బి ఓటెడ్ బై ద లోక్సభ. కెన్ ఓన్లీ బి ఓటెడ్ బై ద లోక్సభ. నౌ ద అనదర్ థింగ్, ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ కి సంబంధించినటువంటి అంశాలు బోత్ హౌసెస్ కెన్ డిస్కస్. లోక్సభ, రాజ్యసభ బోత్ కెన్ డిస్కస్. అండ్ ఈ ఓటెడ్ పార్ట్, ఈ ఓటెడ్ పార్ట్ మీద కూడా both houses can discuss. So the entire budget can be discussed by the both houses. Entire budget can be discussed by the both houses, and the charged expenditure can be discussed by the both houses, and the budget is voted by the Lok Sabha, but the charged budget is not voted by the any house, either Lok Sabha or Rajya Sabha. ఏ సభలో కూడా చార్జ్డ్ బడ్జెట్ మీద ఓటింగ్ అనేది ఉండదు. సో ఈచ్ డిమాండ్ ఈజ్ ఓటెడ్ సపరేట్లీ. ప్రతి ఒక్క డిమాండ్ మీద
లైక్ ద డిపార్ట్మెంటల్ కమిటీస్ ప్రతి ఒక్క డిమాండ్, ఈచ్ డిమాండ్ అంటే ఈచ్ మినిస్ట్రీ అడిగినటువంటి డబ్బులకి సపరేట్ గా ఓటింగ్ జరుగుతుంది డ్యూరింగ్ ద స్టేజ్. అండ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ డిస్కస్ ఇన్ డీటెయిల్స్ అండ్ దే మూవ్ మోషన్స్ టు రెడ్యూస్ ఎనీ డిమాండ్ అండ్ సచ్ మోషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ కట్ మోషన్స్. సో ఈ 4వ దశలో వీళ్ళు మినిస్టర్స్ క్లియర్గా చర్చిస్తారు, క్లియర్గా పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత అమౌంట్ని రెడ్యూస్ చేయడానికి కట్ మోషన్స్ని ప్రవేశపెడతారు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లైక్ చైల్డ్ గోస్ అండ్ ఆస్క్స్ ద ఫాదర్ ఆర్ మదర్, డబ్బులు అడుగుతారు, మరి అడిగిన వెంటనే ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. ఏం జరుగుతుంది? ఎందుకు, ఎట్లా ఖర్చు చేస్తావు, దానికి అవసరం లేదు. సపోజ్ మమ్మీ డ్రెస్ కొనుక్కుంటా, 1000 రూపీస్ ఇవ్వవా? డ్రెస్కి 1000 రూపీస్ ఎందుకు రా, 500 చాలు అనొచ్చు. లేదా డ్రెస్ ఎందుకు రా, నిన్ననే కొన్నావు, అనవసరంగా ఖర్చు చేస్తావు, డ్రెస్ లేదు పాడలేదు పో అని అనొచ్చు. ఓకే, సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో దీన్నే ఒకటి మనీని రెడ్యూస్ చేయటానికి లేదా ఆ పాలసీని డిసప్రూవ్ చేయటానికి వీళ్ళు ఏం చేస్తారు అంటే కట్ మోషన్స్ని పాస్ చేయటము జరుగుతుంది. సో ఈ కట్ మోషన్స్లో మనకి 3 టైప్స్ ఉన్నవి. ఒకటి పాలసీ కట్ మోషన్, ఎకానమీ కట్ మోషన్ మరియు టోకెన్ కట్ మోషన్. పాలసీ కట్, ఎకానమీ కట్ అండ్ టోకెన్ కట్. క్లియర్గా చూడండి, ఉన్నది ఉన్నట్టు ఎగ్జామ్లో అడిగేస్తారు. ఎట్లా ఉన్నాయో వర్డ్స్ అట్లనే అడుగుతాడు, దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో పాలసీ కట్ మోషన్ అంటే ఇప్పుడు మినిస్టర్స్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు డబ్బుల కోసం. దేనికి? సినిమాకి పోవటానిక, టూర్ వెళ్ళటానిక, లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళటానిక? కాదు కదా. వాళ్ళు చేసేటువంటి కార్యాచరణ, సో ప్రతి మినిస్ట్రీ చేసేటువంటి పనిని మనము పాలసీ అని అంటాం. ప్రతి మినిస్ట్రీ చేసేటువంటి పనిని మనము పాలసీ అని అంటాం. ఎందుకనంటే ద వర్క్ విత్ అన్ ఆబ్జెక్టివ్. సో వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ తోటి పని చేస్తారు. ఓకే, సో ఆబ్జెక్టివ్ ని రియలైజ్ అయ్యే క్రమంలో తీసుకునే స్టెప్స్ అన్నిటిని కూడా మనము పాలసీ అని అంటాం. ఓకే, ఆ పాలసీలో ఏదైనా రావచ్చు. చట్టాలు కూడా పాలసీలోకి వస్తాయి. యాక్ట్స్ అనే చట్టాలను సేమ్, ఆర్డర్స్, స్కీమ్స్, ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా పాలసీలోకి వస్తుంది. సపోజ్ ఇప్పుడు G20 సమిట్ జరుగుతుంది, సో దానికి సంబంధించి అయ్యే ఖర్చుల కోసం. సో పార్లమెంట్ అనొచ్చు, అక్కర్లేదు G20 నాకు తోసేయండి అటు, మనకు అవసరం లేదు, మన దేశంలో అలా వచ్చాము. సో అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా జరగదు. ఈ కట్ మోషన్స్ ఇవన్నీ నామకేవాస్, ఎందుకంటే లోక్సభలో మెజారిటీ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూస్తాం అది. సో ఈ పాలసీ కట్ మోషన్లో ఇట్ రిప్రజెంట్స్ ద డిసప్రూవల్ ఆఫ్ ద పాలసీ అండర్లైయింగ్ ద డిమాండ్. సో పాలసీని డిసప్రూవ్ చేస్తారు అండ్ ఇట్ స్టేట్స్ దట్ ద అమౌంట్ ఆఫ్ ద డిమాండ్ టు బి రెడ్యూస్డ్ టు RS1. సో రూపీ 1 కి తగ్గించాలి. Therefore, the member can advocate the alternate policy. The member can advocate alternate policy. Clear గా చూడండి. This area is important as well as confusing. Therefore, చాలా క్లియర్ గా వెళ్తున్నాము, నోట్ చేయండి. సో పాలసీ కట్. సో పాలసీ కట్లో ఏం జరుగుతుంది అని అంటే ఎంటైర్ పాలసీ యొక్క డిసప్రూవల్ ని చూపిస్తుంది అనమాట. ఎంటైర్ పాలసీ యొక్క డిసప్రూవల్ ని చూపిస్తుంది. సపోజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 100 రూపీస్ ఆర్ సే 1000 రూపీస్ అడిగినారు అనుకోండి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు 1000 రూపీస్ అడిగినారు. సో అది ఇప్పుడు సభ ముందల ఉంది, లోక్సభ ముందల. సో లోక్సభ మెంబర్స్ ఏం చేస్తారు అని అంటే పాలసీ కట్ మోషన్ ని తీసుకొస్తారు. లోక్సభ వాళ్ళు పాలసీ కట్ మోషన్ తీసుకొస్తారు. సో ఇప్పుడు 1000 రూపీస్ దేనికి సంబంధించినవి అని అంటే సపోజ్ నవజాత శిశువుల కోసం, ఇన్ఫాంట్ డెవలప్మెంట్ కోసం 1000 రూపాయలు అడుగుతున్నారు అనుకోండి. నవజాత శిశువుల కోసం 1000 రూపాయలు అడుగుతున్నారు. కానీ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు మెంబర్స్ ఏం చేస్తారు అని అంటే ఆల్రెడీ చాలా స్కీమ్స్ ఉన్నాయి ఇన్ఫాంట్ డెవలప్మెంట్ కోసం, నవజాత శిశువుల కోసం మస్తు ప్రోగ్రాంలు ఉన్నాయి, ఉన్న ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయక మళ్ళీ ఇన్ఫాంట్ డెవలప్మెంట్ అని కొత్త పాలసీ తీసుకొస్తున్నా, అక్కర్లేదు అని చెప్పేసి నీకు 1 రూపీ ఇస్తాం అంతే. ఏమి ఇస్తాం? 1 రూపీ ఇస్తాం. 1 రూపీ తోటి ఏమైనా అవుతుందా? సో నార్మల్ గా నేను 1000 రూపీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి కంపారిటివ్లీ లెస్ అనిపించవచ్చు, బట్ డిమాండ్స్ క్రోర్స్ లో ఉంటాయి.
సో నేను ₹1,00,00,000 అడిగితే నువ్వు ₹1 ఇస్తా అని అంటున్నావు. ₹1,00,00,000 అడిగితే ₹1 ఇస్తా అని అంటున్నావు. అంటే దాని అర్థం ఏమిటి? వాళ్ళు పాలసీని డిసప్రూవ్ చేస్తున్నారు. ఎవరు? సభలో ప్రవేశపెట్టినప్పుడు మెంబర్. సో డిసప్రూవ్ చేయడంతో పాటు ఆయన ఒక ఆల్టర్నేటివ్ పాలసీని కూడా చెప్పవచ్చు. ఇన్ఫాంట్ డెవలప్మెంట్ ఎందుకు, సపోజ్ మెటర్నల్ డెవలప్మెంట్ అని తీసుకురావచ్చు కదా. అంటే మరి ప్రసవించిన తల్లులకి డెవలప్మెంట్ కోసము పాలసీ తీసుకురావచ్చు కదా, మంచిదే కదా అని చెప్పేసి మెంబర్స్ ప్రపోజ్ చేయవచ్చు అనమాట. దీన్నే పాలసీ కట్ మోషన్ అంటాం. సో పాలసీ కట్ మోషన్ లో పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ ద డిసప్రూవల్ ఆఫ్ ద పాలసీ. ఒకటి డిసప్రూవల్ ఆఫ్ ద పాలసీ. సో ద అమౌంట్ జస్ట్ ₹1 ఇస్తాము అని స్టేట్ చేయటం. తర్వాత థర్డ్ పాయింట్ ఆల్టర్నేట్ పాలసీని చెప్పటం. ఓకే, సో ఇంకొక పాలసీని చూపించవచ్చు, సజెషన్ ఇవ్వవచ్చు అనమాట. మరి ఇట్లా పాలసీ కట్ మోషన్ ఎప్పుడు ప్రారంభిస్తాము అని అంటే, సపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ కట్ మోషన్ 3 చెప్పుకున్నాం కదా. ఈ 3 కట్ మోషన్స్ ఎప్పుడు ప్రవేశపెడతారు అని అంటే, ఓన్లీ వెన్ దేర్ ఈస్ అపోజిషన్. ఓన్లీ వెన్ దేర్ ఈస్ అపోజిషన్. సో ఇప్పుడు గవర్నమెంట్ కి అబ్సల్యూట్ మెజారిటీ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ అపోజిషన్ వాళ్ళు, యాక్చువల్గా అపోజిషన్ వాళ్ళే కట్ మోషన్స్ ని తీసుకొస్తారు. ఓకే, బట్ ఆ కట్ మోషన్ గెలవాలి కదా, గెలవదు. ఎందుకు? మెజారిటీ అనేది గవర్నమెంట్ కి ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ కట్ మోషన్ అనేది గెలవదు. తర్వాత ఎకానమిక్ కట్ మోషన్. సో ఇట్ రిప్రజెంట్స్ ద ఎకానమీ that can be affected in the proposed expenditure. It states that the amount of demand to be reduced a specific amount, which is either a lump sum or the omission or reduction of the item in demand. సో ఈ ఎకానమీ కట్ మోషన్ లో ఏం చేస్తున్నారు అని అంటే, సపోజ్ అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇన్ఫాంట్ డెవలప్మెంట్ కోసం ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ రెండు కలిపి తీసుకుందాం. ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ అని చెప్పేసి రెండు తీసుకుందాం. సో ఈ ఎకానమీ కట్ మోషన్ లో ఏం చేస్తారు అంటే, మీరు ఇన్ఫాంట్ ని తీసేయండి, మెటర్నల్ కోసం ఉంచండి అని చెప్పొచ్చు. అంటే రిడక్షన్ ఆఫ్ ద ఐటెం. సో ఇన్ఫాంట్ ని తీసేయండి, మెటర్నల్ డెవలప్మెంట్ కోసం మీకు డబ్బులు ఇస్తాము అని అంటాం. సో ఇప్పుడు ఇన్ఫాంట్ ని తీసేస్తున్నాం కాబట్టి మీరు అడిగినటువంటి ₹1000 లో సపోజ్ ₹300 లెస్ చేసి ₹700 ఇస్తాము అని చెప్పేసి అనొచ్చు. సో ఎకానమీ కట్ మోషన్ లో ఇట్ ఈస్ అ స్పెసిఫైడ్ అమౌంట్ ఈస్ రెడ్యూస్డ్. ఒక స్పెసిఫిక్ అమౌంట్ అనేది రెడ్యూస్ చేస్తారు. అండ్ ఆ రిడక్షన్ ఎందుకు అని అంటే, డిమాండ్ చేసినటువంటి అంశాన్ని తగ్గించడం అనమాట. తగ్గించడం. ఓకే, సో దీంట్లో మీరు నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, స్పెసిఫిక్ అమౌంట్ ని తగ్గించడం. సో పైన పాలసీ కట్ మోషన్ లో ₹1 ఇస్తాము అని చెప్పటం. ఓకే, తర్వాత టోకెన్ కట్ మోషన్ ఇట్ వెంటిలేట్స్ స్పెసిఫిక్ గ్రీవాన్సెస్ దట్ ఈస్ విత్ ఇన్ ద స్పియర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ స్టేట్స్ దట్ ద అమౌంట్ ఈస్ రెడ్యూస్డ్ బై ₹100. సో నువ్వు 10 crores అడిగినావు, దాంట్లో నేను ₹100 తగ్గిస్తా. 10 crores అడిగినావు, దాంట్లో నేను ₹100 తగ్గిస్తా అని చెప్పేసి చెప్పడం అనమాట. ఓకే, సో పాలసీ కట్ మోషన్ లో నువ్వు 10 crores అడిగితే నేను ₹1 ఇస్తా అని చెప్పడము. అదే టోకెన్ కట్ మోషన్ లో నువ్వు 10 crores అడిగితే నేను ₹100 తగ్గిస్తా అని అంటున్నాడు. ఓకే, ₹100 తగ్గిస్తారు. ఆ 10 crores లో ₹100 లెస్ చేస్తారు, రిమైనింగ్ అమౌంట్ మొత్తం కూడా వెళ్తుంది. సో ఇది జస్ట్ వాళ్ళ యొక్క గ్రివాన్స్ ని చూపించడం, వాళ్ళ యొక్క అన్హ్యాపీనెస్ ని చూపించడం. ఓకే, సో మరి ఈ కట్ మోషన్స్ ఏ అంశాలని కలిగి ఉండకూడదు? ఈ 3 కట్ మోషన్స్ ఎలాంటి అంశాలని కలిగి ఉండకూడదు అని అంటే, ఒకటి, ఇట్ షుడ్ నాట్ రిలేటెడ్ టు వన్ డిమాండ్ ఓన్లీ. ఒక డిమాండ్. సో పైన నేను ఒకటే డిమాండ్ కి ఎగ్జాంపుల్ తీసుకున్నా అండర్స్టాండింగ్ కోసం, బట్ అట్లా ఇది వన్ డిమాండ్ కి సంబంధించి ఉండకూడదు. సో ఇట్ హ్యాస్ టు కవర్ మోర్ దెన్ వన్ డిమాండ్. సో ఒక డిమాండ్ కంటే ఎక్కువ అంశాలని పాలసీ కట్ మోషన్ లో చూపించాలన్నమాట. అండ్ ఇట్ షుడ్ క్లియర్లీ ఎక్స్ప్రెస్. సో దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఆర్ డిఫామేటరీ స్టేట్మెంట్స్ ఇవి ఉండకూడదు. సో క్లియర్ ఎక్స్ప్రెషన్ ఉండాలన్నమాట, క్లియర్ గా చెప్పాలి. మెటర్నల్ హెల్త్, ఇన్ఫాంట్ హెల్త్, వీటి గురించి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కొత్త పాలసీ అవసరం లేదు, ఆల్రెడీ ప్రీవియస్ పాలసీస్ ఉన్నాయి కాబట్టి దేర్ ఫార్ ఇట్ ఈస్ సఫిషియంట్ ఎనఫ్ అని అట్లా చెప్పడం క్లియర్ గా. తర్వాత ఇట్ షుడ్ కన్ఫైన్ టు అ స్పెసిఫిక్ మ్యాటర్.
ఒక పర్టికులర్ మ్యాటర్కి సంబంధించి, ఓకే, ఒక పర్టికులర్ మ్యాటర్కి సంబంధించి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ నాట్ మేక్ ఎనీ సజెషన్స్ ఫర్ ద అమెండ్మెంట్ ఆర్ రిపీల్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లా. సో ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాల యొక్క అమెండ్మెంట్ లేదా వాటిని రిపీల్ చేయడానికి ఎలాంటి సజెషన్స్ ఇవ్వకూడదు. అండ్ ఇట్ షుడ్ నాట్ రిఫర్ ఎనీ మ్యాటర్ దట్ ఈస్ నాట్ ప్రైమరీలీ కన్సర్న్ విత్ ద యూనియన్ గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్ తోటి సంబంధం లేనటువంటి అంశాన్ని ఇది మెన్షన్ చేయకూడదు. అండ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన అంశాలు దీంట్లో ఉండకూడదు. అండ్ కోర్టులో ఉన్నటువంటి అంశాలు దీంట్లో ఉండకూడదు. అండ్ ఇట్ షుడ్ నాట్ రేజ్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రివిలేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది రేజ్ చేయకూడదు. అండ్ ఇట్ షుడ్ నాట్ రివైవ్ డిస్కషన్ ఆన్ ద మ్యాటర్ ఆన్ విచ్ అ డిస్కషన్ ఆల్రెడీ టేకెన్ ఇన్ ద సేమ్ సెషన్. సో సేమ్ సెషన్లో నిన్న మొన్న చర్చించుకున్నటువంటి అంశాలని మళ్ళీ చర్చిస్తాము అనే దానికి లేదనమాట. అండ్ ఇట్ షుడ్ నాట్ రిలేట్ టు అ ట్రివియల్ మ్యాటర్. డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆర్ బడ్జెట్ అనేది చాలా పెద్ద అంశం కాబట్టి చిన్న చిన్న అంశాలకి సంబంధించినటువంటి చర్చలు ఆర్ చిన్న అంశాలకు సంబంధించి మ్యాటర్ దీంట్లో ఉండకూడదు. అండ్ ఇట్ షుడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ద క్యారెక్టర్ ఆఫ్ ఆర్ కండక్ట్ ఆఫ్ అ పర్సన్. సో సభలో మనకి సభ్యుల యొక్క కండక్ట్ మీద కూడా మోషన్స్ మూవ్ అవుతూ ఉంటవి. సో వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం లేకపోతే సభ నుంచి ఎక్స్పెల్ చేయడం అలాంటి అంశాలు దీంట్లో ఉండకూడదు. అండ్ ఇట్ షుడ్ నాట్ యాంటిసిపేట్ అ మ్యాటర్ విచ్ హ్యాస్ బీన్ ప్రీవియస్లీ అపాయింటెడ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద సేమ్ సెషన్. సో ఆల్రెడీ సభలో ఒక అంశం మీద చర్చ కోసం లేదా కన్సిడరేషన్ కోసం నిన్న మొన్న ఒక అంశాన్ని ఇచ్చినాము. సో మళ్ళీ అదే అంశాన్ని తిరిగి రావద్దన్నమాట. అండ్ ఇట్ షుడ్ నాట్ సీక్ టు రేజ్ అ డిస్కషన్ ఆన్ మ్యాటర్ పెండింగ్ బిఫోర్ ఎనీ ట్రైబ్యునల్ ఆర్ స్టాట్యుటరీ అథారిటీ పర్ఫార్మింగ్ జుడిషియల్ క్వాజై జుడిషియల్ ఫంక్షన్స్. సో ఏదైనా ఒక ట్రిబ్యునల్ ముందల లేకపోతే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ముందల ఉన్నటువంటి ఏదైనా అంశానికి సంబంధించినటువంటి చర్చ కోసము సభలో కట్ మోషన్ ని పాస్ చేయడానికి లేదన్నమాట. ఓకే, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కట్ మోషన్ లైస్ ఇన్. సో ఒకటి ఏంటి దీని సిగ్నిఫికెన్స్ అనేది చూడండి. ఫెసిలిటేటింగ్ ఇనిషియేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ డిస్కషన్ ఆన్ అ స్పెసిఫిక్ డిమాండ్ ఫర్ ద గ్రాంట్. సో ఒక స్పెసిఫిక్ డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద కట్ మోషన్ అనేది చెప్తాం. సో ఇప్పుడు 100 డిమాండ్ ఫర్ గ్రాంట్ ఉన్నాయి. సో దాంట్లో మెంబర్స్ చర్చించి డిస్కస్ చేసి ఎగ్జామిన్ చేసి ఒక్క దాని మీద కట్ మోషన్ ని మూవ్ చేస్తారు. ఏంటి అని అంటే ఆ ఒక్క దాని మీద ఇంకా ఎక్కువ ఎగ్జామినేషన్ కోసం అవకాశం ఏర్పడుతుంది. తర్వాత అప్హోల్డింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ బై ప్రోబింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ ని హోల్డ్ చేస్తున్నారు, గవర్నమెంట్ ని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీని చెక్ చేస్తున్నారు. హవెవర్ ద మోషన్ డు నాట్ హ్యావ్ ఎనీ మచ్ యూటిలిటీ ఇన్ ద ప్రాక్టీస్. సో పైన చెప్పుకునే అన్ని కూడా జస్ట్ థియరీ. దే ఆర్ ఓన్లీ మూవ్డ్ అండ్ డిస్కస్డ్ ఇన్ ద హౌస్ బట్ నాట్ పాస్డ్. అవి ఓన్లీ మూవ్ అవుతాయి, అపోజిషన్ వాళ్ళు మూవ్ చేస్తారు, డిస్కషన్ అవుతాయి, బట్ అవి పాస్ అవ్వవు. బికాస్ ద గవర్నమెంట్ ఎంజాయ్స్ ద మెజారిటీ సపోర్ట్. దేర్ పాసేజ్, ఒకవేళ మరి అవి పాస్ అవుతే ఏమవుతుంది, దేర్ పాసేజ్ బై ద హౌస్ మే అమౌంట్ టు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వాంట్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ అండ్ మే లీడ్ టు ద రెసిగ్నేషన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎనీ సార్ట్ ఆఫ్ బిల్, ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్ పాస్ అవ్వకపోయినా, అపోజిషన్ వాళ్ళు ప్రవేశపెట్టే బిల్ పాస్ అయినా గవర్నమెంట్ యొక్క రెసిగ్నేషన్ కి దారి తీయవచ్చు. కానీ దేర్ ఆర్ సర్టెన్ కేసెస్. సపోజ్ మనము ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి ఒక డిస్కస్ చేసినాం. సో మరి ప్రైవేట్ మెంబర్ బిల్ సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అయింది అనుకోండి, అప్పుడు ప్రభుత్వం యొక్క రెసిగ్నేషన్ కి దారి తీస్తుందా అంటే లేదు. సో ప్రైవేట్ మెంబర్ బిల్ బాగుంది అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినారు, దేర్ఫోర్ అది చట్టంగా మారింది. ఇన్ దిస్ కేస్ ప్రభుత్వం మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో లెట్ ఇట్ బి ఫినిష్డ్. సో ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద allotted discussion for the voting demand for grant, speaker puts all the remaining demands to vote and dispose them whether they have been discussed by members or not, and this is called guillotine. This is called
గిలెటిన్. సో చివరి రోజు, ఆఖరి రోజు. సో ఇప్పుడు సభ్యులు చర్చిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు, పాలసీ కట్ మోషన్, ఎకానమీ కట్ మోషన్, టోకెన్ కట్ మోషన్ ప్రవేశపెడుతున్నారు, చర్చిస్తున్నారు, డిస్కస్ చేస్తున్నారు, పాస్ అవ్వట్లేదు, కొన్నిటి ఓటింగ్ అవుతున్నాయి, అవ్వట్లేదు. బట్ ఫైనల్ డే స్పీకర్ ఏం చేస్తాడు అని అంటే దాన్ని ఓటింగ్కి వేస్తాడు అనమాట. ఫైనల్ డే ఓటింగ్కి వేస్తాడు. సో కొన్ని ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాయి, కొన్ని డిస్కస్ చేసి ఉండవు. అంటే బడ్జెట్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ కాబట్టి. సో దీన్ని గిలెటిన్ అని అంటారు. దీనిని గిలెటిన్ అంటే చర్చించినా చర్చించకపోయినా, అంటే చర్చించబడనటువంటి భాగాలు కూడా డైరెక్ట్ గా ఓటింగ్ కి వేసేస్తారు. దాన్నే గిలెటిన్ అని చెప్పేసి అంటాం. గవర్నమెంట్ కి మెజారిటీ. సో నార్మల్ గా అజ్యూమ్ చేయండి, టర్న్ యువర్ మైండ్ ఇన్ దిస్ వే. గవర్నమెంట్ కి మెజారిటీ ఉంది, టోటల్ కంట్రోల్, టోటల్ లోక్సభ గవర్నమెంట్ చేతిలో ఉంది. సో గవర్నమెంట్కి ఏమైనా ప్రాబ్లమా? అది ప్రవేశపెట్టిన రోజే డిపార్ట్మెంటల్ కమిటీకి వెళ్తే ఆ డిపార్ట్మెంటల్ కమిటీకి రిపోర్ట్ ఇచ్చినటువంటి నెక్స్ట్ డే పాస్ చేసుకోగలవు, విదౌట్ కట్ మోషన్, విదౌట్ ఎనీ మోషన్స్, విదౌట్ రిడక్షన్స్, విదౌట్ పాలసీ క్రిటిసిజమ్స్. ఎందుకు? గవర్నమెంట్కి మెజారిటీ ఉంటుంది కాబట్టి. అండ్ సమ్ టైమ్స్ అది జరుగుతుంది కూడా. సో ఈ విధంగా గిలెటిన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దాని తర్వాత పాసింగ్ ద అప్రోప్రియేషన్ బిల్. ఓకే, సో అప్రోప్రియేషన్ బిల్ పాస్ అవ్వడం తోటి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఈచ్ మినిస్ట్రీ అడిగినంత డిమాండ్ అనేది వాళ్ళ చేతిలోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా డిమాండ్ ఫర్ గ్రాంట్ మీద లోక్సభ ఓటు వేస్తుంది. సో ఓటు వేసినప్పుడు వాళ్ళకి కావాల్సినంత మనీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో అగైన్ వి విల్ డిస్కస్ ఇన్ ద టుమారోస్ క్లాస్ ఫ్రమ్ ద పాసింగ్ ఆఫ్ ద అప్రోప్రియేషన్ బిల్. సో అప్రోప్రియేషన్ బిల్ నుంచి మళ్ళీ రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ దీంట్లో బడ్జెట్ అంటే ఏంటి అండ్ సర్వే అంటే ఏంటో కూడా చెప్తాను. సో ఇది మనది టాపిక్ ఇంకా అయిపోలేదు కాబట్టి దాన్ని కూడా రేపు క్లాస్ కంటిన్యూషన్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేసినటువంటి ప్రతి అంశం కూడా స్టేట్కి ఈక్వల్గా వర్తిస్తుంది అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో దానికి సంబంధించి టెక్స్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేయలేదు, బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంశం క్లియర్గా వర్తిస్తుంది అని చెప్పేసి నోట్ చేయాలి. ఎక్కడెక్కడైతే మనం లోక్సభ అని చర్చించినామో అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి, ఓకే, ఎక్కడైతే ప్రెసిడెంట్ అన్నామో అక్కడ గవర్నర్ అని చెప్పేసి, ఎక్కడైతే లోక్సభ స్పీకర్ అన్నామో అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అని చెప్పేసి నోట్ చేసుకోవాలి, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేట్ లో కూడా సేమ్ ప్రొసీజర్ బడ్జెట్ కి సంబంధించింది. ఓకే, కాకపోతే మనము ఈ బడ్జెట్ ని వీటిని ఇండియన్ పాలిటీ కింద చదువుకుంటాం కాబట్టి స్టేట్ లో బడ్జెట్ స్పెసిఫిక్ అంశాలని ఏమి చర్చించాం మనం. బట్ ట్రెండ్ కొంచెం మారుతుంది, స్టేట్స్ మీద ఫోకస్ వస్తుంది, చెప్పలేము. మనం ఆల్రెడీ కంపారిటివ్గా మొన్న ఆర్టికల్స్ చూపించిన వాటిని కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేట్లో బడ్జెట్ ఆర్టికల్ 202 ప్రకారం ప్రవేశపెడితే యూనియన్లో పార్లమెంట్లో బడ్జెట్ ఆర్టికల్ 112 ప్రకారం ప్రవేశపెడతారు అని చెప్పేసి నోట్ చేసుకోవాలి. ఓకే, సో దీని యొక్క రివిజన్, దీని యొక్క రివ్యూ, షార్ట్ రివ్యూ కూడా మనం రేపు క్లాస్లో, రేపు కంటిన్యూషన్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?